సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం వంటి క్రిమినల్ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు బాబు. అశాంతి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్. సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాజకీయ ముసుగులో క్రిమినల్ చర్యలు చేపడుతున్నారని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కొందరు సోషల్ మీడియాలో స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వారు క్రిమినల్స్ కంటే ప్రమాదకరమన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజంలో అశాంతి సృష్టించి లబ్ధి పొందాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. మంగళగిరిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం. పోలీస్ అమరులకు నివాళులు అర్పించారు. అమరులు వారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల సేవలను కొనియాడారు. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి. మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళా సాధికారత రక్షణకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారన్నారు హోంమంత్రి అనిత. మహిళల కోసం శక్తి యాప్ తీసుకొచ్చారని చెప్పారు. గంజాయి రహిత రాష్ట్రం కోసం ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టామన్నారు. సైబర్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశామన్నారు అనిత. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సిడ్నీలో న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ తో భేటీ అయ్యారు లోకేష్. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలో సహకారం అందించాలని కోరారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు మంత్రి. యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో భేటీ అయ్యారు. ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్ల ఏర్పాటు, ఆధునిక వ్యవసాయ నైపుణ్యాలు పెంపొందించే అంశాల్లో సహకారం అందించాలని కోరారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వారం రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, వాయుగుండం బలపడే కొద్దీ వర్షాల తీవ్రత పెరగొచ్చని చెప్పారు. వర్షాలపై ప్రజలు అలర్ట్ గా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఐఎండీ రెయిన్ అలర్ట్ తో టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. వర్షాలపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.